అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు. సోదర సోదరీమణులారా, ఈరోజు మనం ఖురాన్లోని అత్యంత ఆశను కలిగించే ఒక మహత్తరమైన ఆయత్ గురించి తెలుసుకోబోతున్నాం. ఈ ఒక్క ఆయత్ ఎన్నో పాపాల భారంతో జీవిస్తున్న ఒక ముస్లిం జీవితాన్ని పూర్తిగా మార్చగలదు. కొంతమంది ముస్లింలు బయటకు చూస్తే చాలా సంతోషంగా కనిపిస్తారు, కానీ వారి హృదయంలో మాత్రం ఒక రహస్య బాధ ఉంటుంది. వారు చేసిన కొన్ని పాపాలు వారిని ప్రతిరోజూ వెంటాడుతుంటాయి. రాత్రిళ్ళు ఒంటరిగా ఉన్నప్పుడు అల్లాహ్ ముందు నిలబడడానికి కూడా సిగ్గుపడతారు. మరికొందరు ఇలా అనుకుంటారు, నేను చాలా పాపాలు చేశాను, అల్లాహ్ నన్నిక క్షమించడు. ఇంకొందరు నమాజ్ కూడా మానేస్తారు, ఎందుకంటే తమ పాపాల వల్ల అల్లాహ్ తమ దుఆలను స్వీకరించడని భావిస్తారు. మరికొందరు శైతాన్ మోసంలో పడిపోతారు. అతను వారికి ఇలా చెబుతాడు, ఇప్పటికే నీవు చాలా పాపాలు చేశావు, ఇప్పుడు తిరిగి వచ్చినా ప్రయోజనం లేదు. సోదర సోదరీమణులారా, ఇదే శైతాన్ కోరుకునేది. ఒకవైపు మనిషిని పాపంలో పడేయడం, మరోవైపు అల్లాహ్ కరుణపై ఆశ కోల్పోయేలా చేయడం. కాని ఈరోజు మనం తెలుసుకోబోయే ఖురాన్ ఆయత్ అలాంటి ప్రతి హృదయానికి అల్లాహ్ పంపిన ఒక గొప్ప శుభవార్త. 39వ సూర అజ్-జుమర్ 53వ ఆయత్. అల్లాహ్ తాలా ఇలా సెలవిస్తున్నాడు, యా ఇబాదియల్లదీన అస్రఫూ అలా అన్ఫుసిహిం లా తక్నతూ మిర్ రహ్మతిల్లాహ్ ఇన్నల్లాహ యగ్ఫిరుద్దునూబ జమీఅన్ ఇన్నహు హువల్ గఫూరుర్ రహీం. దీని అర్థం, ఓ నా దాసులారా, మీ స్వంత ఆత్మలపై అతిక్రమించిన వారలారా, అల్లాహ్ కరుణ గురించి నిరాశ చెందకండి. నిశ్చయంగా అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు. నిజంగా ఆయనే అత్యంత క్షమించేవాడు, అపార కరుణామయుడు. 38వ సూర అజ్-జుమర్ 53వ ఆయత్. సోదర సోదరీమణులారా, ఈ ఆయత్లో ప్రతి పదం మన హృదయాన్ని తాకుతుంది. మొదట అల్లాహ్ ఏమని పిలుస్తున్నాడు? నా దాసులారా. గమనించండి, వారు పాపాలు చేసినవారు అయినప్పటికీ అల్లాహ్ వారిని తన దాసులుగా సంబోధిస్తున్నాడు. ఇది అల్లాహ్ అపార కరుణకు ఒక గొప్ప నిదర్శనం. తరువాత అల్లాహ్ ఇలా అంటున్నాడు, మీ స్వంత ఆత్మలపై అతిక్రమించిన వారలారా. తఫ్సీర్ ఇబ్ను కథీర్లో పండితులు వివరిస్తూ, ఇక్కడ అతిక్రమించడమంటే పాపాలు చేసి తమకే నష్టం చేసుకున్న వారిని చెబుతారు. అల్లాహ్కు మన పాపాల వల్ల ఎలాంటి నష్టం కలగదు. పాపం చేసే వ్యక్తే తన ఆత్మకు అన్యాయం చేసుకుంటాడు. తరువాత వచ్చే మాట ఈ ఆయత్ యొక్క హృదయం. అల్లాహ్ కరుణ గురించి నిరాశ చెందకండి. ఎందుకంటే నిరాశ అనేది శైతాన్ కోరుకునే అత్యంత ప్రమాదకరమైన స్థితి. ఒక మనిషి అల్లాహ్ క్షమించడని నమ్మితే అతను మరింత పాపాల్లో మునిగిపోతాడు. కాని అల్లాహ్ ఈ ఆయత్ ద్వారా ఆ తలుపును మూసివేస్తున్నాడు. అల్లాహ్ చెబుతున్నాడు, నా కరుణ గురించి ఎప్పుడూ ఆశ కోల్పోవద్దు. ఇక్కడ మరో ముఖ్యమైన విషయముంది. అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడని చెప్పినప్పుడు అది నిజమైన తౌబా చేసేవారిని ఉద్దేశించి చెప్పబడింది. తఫ్సీర్ ఇబ్ను కథీర్ మరియు ఇతర ప్రామాణిక తఫ్సీర్ గ్రంథాలు స్పష్టంగా తెలియజేస్తున్నాయి, ఈ ఆయత్ ఉద్దేశ్యం పాపం చేస్తూనే ఉండి తౌబా చేయకుండా క్షమాపణ ఆశించడం కాదు. నిజమైన తౌబా అంటే పాపాన్ని వెంటనే వదిలేయడం, చేసిన తప్పుకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడడం, అల్లాహ్ వద్ద క్షమాపణ కోరడం, మళ్లీ ఆ పాపానికి తిరిగి వెళ్లకూడదని దృఢంగా నిర్ణయించుకోవడం. ఒకవేళ ఆ పాపం మరొకరి హక్కుకు సంబంధించినదైతే సాధ్యమైనంత వరకు ఆ హక్కును తిరిగి ఇవ్వడం కూడా అవసరం. అందుకే ఈ ఆయత్ మనకు ఆశను ఇస్తుంది, కానీ అదే సమయంలో బాధ్యతను కూడా గుర్తుచేస్తుంది. సోదర సోదరీమణులారా, ఖురాన్లో అల్లాహ్ కరుణ గురించి ఎన్నో చోట్ల ప్రస్తావించబడింది. అయితే ఈ ఒక్క ఆయత్ను అనేక మంది పండితులు పాపం చేసిన వారికి అత్యంత ఆశను కలిగించే ఆయత్గా పేర్కొన్నారు. ఎందుకంటే ఇందులో అల్లాహ్ స్వయంగా పాపులను తనవైపు తిరిగి రావాలని పిలుస్తున్నాడు. అయితే ఖురాన్లో తౌబాను స్వీకరించడం గురించి ఇంకా ఏ ఆయత్లు ఉన్నాయి? ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అల్లాహ్ క్షమాపణ గురించి ఏమి బోధించారు? ఇప్పుడు రెండవ భాగంలో ఖురాన్, సహీహ్ హదీస్ మరియు ప్రామాణిక తఫ్సీర్ వెలుగులో వాటిని వివరంగా తెలుసుకుందాం. సోదర సోదరీమణులారా, ఇప్పుడు ఖురాన్లో అల్లాహ్ తాలా తౌబా గురించి ఇంకేం బోధించాడో తెలుసుకుందాం.
రెండవ సూర అల్ బకరా 222 ఆయతులో అల్లాహ్తాలా ఇలా సెలవిస్తున్నాడు: నిశ్చయంగా అల్లాహ్ తరచుగా తౌబా చేసేవారిని ప్రేమిస్తాడు, పవిత్రంగా ఉండేవారిని ప్రేమిస్తాడు. ఈ ఆయత్ మనకు ఒక గొప్ప శుభవార్తనిస్తుంది. మనిషి తప్పు చేయడం వల్ల అల్లాహ్కు ప్రియమైనవాడు కాకపోవడం కాదు, తప్పు చేసిన తరువాత నిజాయితీగా తిరిగి అల్లాహ్ వద్దకు రావడమే ఆయనకు ప్రియమైన విషయం. ఇంకా 66వ సూర అత్-తహ్రీమ్ 8వ ఆయతులో అల్లాహ్తాలా ఇలా ఆజ్ఞాపిస్తున్నాడు: ఓ విశ్వాసులారా, అల్లాహ్ వైపు నిజమైన తౌబాతో తిరిగిరండి. ఇక్కడ అల్లాహ్ సాధారణ తౌబా కాదు, నసూహ్ తౌబా చేయమని ఆదేశిస్తున్నాడు. అంటే హృదయపూర్వకమైన నిజాయితీతో కూడిన తౌబా. చేసిన పాపాన్ని వదిలి దాని పట్ల పశ్చాత్తాపపడి మళ్లీ దానివైపు వెళ్లకూడదని దృఢంగా నిర్ణయించుకోవడం. మరోవైపు అల్లాహ్ తౌబాను ఆలస్యం చేయవద్దని కూడా హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. మరణం వచ్చిన తర్వాత తౌబా చేసే అవకాశం ముగిసిపోతుంది. ఇప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సహీహ్ హదీతుల్లో ఏమి బోధించారో చూద్దాం. సహీహ్ ముస్లింలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: అల్లాహ్ రాత్రివేళ తన చేతిని చాపుతాడు, పగటిపూట పాపం చేసినవారు తౌబా చేయడానికి. పగటిపూట తన చేతిని చాపుతాడు, రాత్రివేళ పాపం చేసినవారు తౌబా చేయడానికి. ఇది సూర్యుడు పడమర నుండి ఉదయించే వరకు కొనసాగుతుంది. ఈ హదీత్ మనకు ఒక గొప్ప సత్యాన్ని నేర్పుతుంది. అల్లాహ్ మనం నాశనం కావాలని కోరుకోవడం లేదు, మనం ఆయన వద్దకు తిరిగి రావాలని కోరుకుంటున్నాడు. మరో సహీహ్ హదీత్లో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా చెప్పారు: ఒక బానిస తౌబా చేసినప్పుడు ఎడారిలో తన ఒంటెను కోల్పోయి తిరిగి పొందిన వ్యక్తి పొందే ఆనందం కంటే ఎక్కువగా అల్లాహ్ ఆనందిస్తాడు. ఈ హదీత్లో ఉంది. ఇది అల్లాహ్కు మన తౌబా ఎంత ప్రియమైనదో తెలియచేస్తుంది. మనం ఆయన వద్దకు ఒక్క అడుగు వేస్తే ఆయన కరుణ మనపై కురుస్తుంది. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మరో హదీత్లో ఇలా చెప్పారు: ఆదము సంతనమంతా తప్పులు చేసేవారే, అయితే తప్పు చేసేవారిలో ఉత్తములు తౌబా చేసేవారే అని చెప్పారు. ఈ హదీత్లో ఉంది. గమనించండి, ప్రవక్తగారు తప్పు చేయనివారే ఉత్తములు అని చెప్పలేదు, తప్పు చేసిన తరువాత అల్లాహ్ వద్దకు తిరిగి వచ్చేవారే ఉత్తములని చెప్పారు. ఇప్పుడు ఒక నిజజీవిత ఉదాహరణను ఆలోచించండి. ఒక యువ ముస్లిం ఎన్నో సంవత్సరాలు పాపపు అలవాట్లలో జీవిస్తున్నాడు. క్రమంగా నమాజ్ మానేశాడు, ఖురాన్ చదవడం ఆపేశాడు, తన దువా కూడా అల్లాహ్ స్వీకరించడని భావించాడు. ఒకరోజు అతను 39వ సూర అజ్-జుమర్ 53వ ఆయతర్థం వింటాడు: ఓ నా దాసులారా, అల్లాహ్ కరుణ గురించి నిరాశ చెందకండి. ఆ రోజు అతని జీవితంలో మలుపు తిరుగుతుంది. అతను ఏడుస్తూ అల్లాహ్ వద్ద తౌబా చేస్తాడు, మళ్లీ 5 వేళ నమాజ్ ప్రారంభిస్తాడు, చెడు స్నేహాలను వదిలేస్తాడు, ఖురాన్ చదవడం ప్రారంభిస్తాడు, ఇస్తిగ్ఫార్ను తన జీవితంలో భాగం చేసుకుంటాడు. ఇక్కడ విజయం అంటే అతను ధనవంతుడవడం కాదు. నిజమైన విజయం ఏమిటంటే మరణానికి ముందు అల్లాహ్ వైపు తిరిగి రావడం. సోదర సోదరీమణులారా, అల్లాహ్ క్షమాపణ తలుపు ఇంకా తెరచి ఉంది, కాని అది ఎప్పటికీ తెరచి ఉండదు. మన చివరి శ్వాస వచ్చే వరకు మాత్రమే. అయితే ఈ మహత్తరమైన ఆయత్ నుండి ప్రతి ముస్లిం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలేమిటి? ప్రతిరోజూ మన జీవితంలో ఎలాంటి అలవాట్లు పెంచుకోవాలి? అలాగే ఈ ఆయత్ను తప్పుగా అర్థం చేసుకోవడంలో ఉన్న ప్రమాదం ఏమిటి? ఇప్పుడు చివరి భాగంలో తెలుసుకుందాం. సోదర సోదరీమణులారా, ఇప్పుడు ఈ మహత్తరమైన ఖుర్ఆన్ ఆయత్ నుండి ప్రతి ముస్లిం నేర్చుకోవాల్సిన గొప్ప పాఠాలను మన హృదయంలో నిలుపుకుందాం. మొదటి పాఠం ఏమిటంటే, అల్లాహ్ పాపులను ద్వేషించి వారిని తన నుండి పూర్తిగా దూరం చేయడు. ఈ ఆయత్లో ఆయన వారిని నా దాసులారా అని పిలుస్తున్నాడు. ఇది అల్లాహ్ అపారమైన కరుణకు గొప్ప నిదర్శనం. అందుకే ఎంత పెద్ద పాపి అయినా నిజాయితీతో అల్లాహ్ వైపు తిరిగి వస్తే ఆయన కరుణ తలుపు ఇంకా తెరిచే ఉంటుంది. రెండవ పాఠం, అల్లాహ్ కరుణ మన పాపాల కంటే గొప్పది. కాని ఈ వాగ్దానం నిజమైన తౌబా చేసేవారి కోసం. పాపం చేస్తూనే ఉండి తరువాత చూస్తాం అని అనుకోవడం ఈ ఆయత్ ఉద్దేశం కాదు. నిజమైన తౌబా అంటే పాపాన్ని వదిలేయడం, చేసిన తప్పుకు హృదయపూర్వకంగా పశ్చాత్తాపపడడం, అల్లాహ్ వద్ద క్షమాపణ కోరడం, మళ్లీ ఆ పాపానికి తిరిగి వెళ్లకూడదని నిర్ణయించుకోవడం. ఒకవేళ ఆ పాపం ఇతరుల హక్కులకు సంబంధించినదైతే సాధ్యమైనంతవరకు ఆ హక్కును తిరిగివ్వడం కూడా అవసరం. మూడవ పాఠం,
ఒక మూమిన్ ఎప్పుడూ రెండు భావాలతో జీవించాలి. అల్లాహ్ కరుణపై గొప్ప ఆశతో ఉండాలి. అదే సమయంలో తన పాపాల గురించి భయపడుతూ నిరంతరం తనను తాను సరిచేసుకోవాలి. ఆశ మాత్రమే ఉండి భయం లేకపోయినా ప్రమాదమే. భయం మాత్రమే ఉండి ఆశ లేకపోయినా అది కూడా ప్రమాదమే. ఇస్లాం ఈ రెండింటి మధ్య సమతుల్యతను నేర్పుతుంది. 4వ పాఠం, తౌబా బలహీనతకు గుర్తు కాదు, అది బలమైన ఈమాన్కు గుర్తు. తన తప్పును ఒప్పుకొని అల్లాహ్ ముందు తలవంచే వ్యక్తే నిజమైన బలవంతుడు. ఇప్పుడు మన జీవితంలో కొన్ని మంచి అలవాట్లను పెంచుకుందాం. ప్రతిరోజూ ఎక్కువగా ఇస్తిగ్ఫార్ చేయండి. ఏ పాపం జరిగినా వెంటనే తౌబా చేయండి. 5 వేళ నమాజ్ను కాపాడుకోండి. ప్రతిరోజూ ఖురాన్ చదవండి. పాపానికి దారితీసే వాతావరణం, చెడు స్నేహాలు మరియు అలవాట్లకు దూరంగా ఉండండి. మంచి స్నేహితులతో ఉండండి. ఎప్పుడూ అల్లాహ్ కరుణపై ఆశను కోల్పోవద్దు. కానీ ఈ ఆయత్ విషయంలో ఒక పెద్ద హెచ్చరికను కూడా గుర్తుంచుకోవాలి. ఈ ఆయత్ విషయంలో కొంతమంది ఇలా అనుకుంటారు, అల్లాహ్ అన్ని పాపాలను క్షమిస్తాడు కాబట్టి ఇప్పుడు పాపం చేస్తూ తరువాత తౌబా చేస్తాను అని. ఇది చాలా ప్రమాదకరమైన ఆలోచన. ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికీ తెలియదు. రేపు తౌబా చేస్తానని అనుకునే వ్యక్తి ఈ రాత్రే మరణించవచ్చు. శైతాన్ మనల్ని 2 మార్గాలలో మోసం చేస్తాడు. ఒకటి, పాపం చేయమని ప్రోత్సహించడం. రెండవది, అల్లాహ్ కరుణపై నిరాశ కలిగించడం. ఒక మూమిన్ ఈ 2 ఉచ్చుల నుండి కూడా తనను తాను కాపాడుకోవాలి. ఇప్పుడు మీ హృదయాన్ని కొన్ని ప్రశ్నలు అడగండి. అల్లాహ్కు మరియు మీకు మాత్రమే తెలిసిన పాపాలు ఎన్ని ఉన్నాయి? చివరిసారి మీరు హృదయపూర్వకంగా ఏడుస్తూ అల్లాహ్ వద్ద తౌబా చేసిన రోజు ఎప్పుడు? ఈ రోజే మీ జీవితంలో చివరి అవకాశమైతే మీరు అల్లాహ్ పిలుపుకు స్పందిస్తారా? అల్లాహ్ కరుణ మీ పాపాల కంటే గొప్పదని మీరు నిజంగా నమ్ముతున్నారా? సోదర సోదరీమణులారా, గతాన్ని మార్చలేం, కానీ ఈ రోజును మార్చగలం. ఈ క్షణం నుంచే కొత్త జీవితాన్ని ప్రారంభించగలం. అల్లాహ్ వైపు తిరిగి రావడానికి మీరు ఎంత ఆలస్యం చేశారన్నది కాదు, ఈ రోజు మీరు తిరిగి వస్తున్నారా లేదా అనేదే ముఖ్యమైనది. ఈ రోజు నుంచే ఒక నిర్ణయం తీసుకుందాం. 39వ సూరా అజ్-జుమర్ 53వ ఆయత్ను దాని అర్థంతో కంఠస్థం చేసుకుందాం. ప్రతిరోజు ఇస్తిగ్ఫార్ చేద్దాం. ప్రతి నమాజ్ను సమయానికి చదువుదాం. పాపపు అలవాట్లను ఒక్కొక్కటిగా వదిలేద్దాం. అల్లాహ్ కరుణపై సంపూర్ణ నమ్మకంతో ఆయన విధేయతలో స్థిరంగా జీవిద్దాం. చివరగా మనమందరం కలిసి దుఆ చేద్దాం. ఓ అల్లాహ్, మా చిన్న పెద్ద అన్ని పాపాలను క్షమించు. మా హృదయాల నుండి అహంకారాన్ని, నిరాశను మరియు శైతాన్ మోసాలను తొలగించు. మా నిజమైన తౌబాను స్వీకరించు. మాకు పవిత్రమైన హృదయాన్ని ప్రసాదించు. బలమైన ఈమాన్ను, ఖురాన్పై ప్రేమను, నమాజ్ను కాపాడుకునే తౌఫీక్ను అనుగ్రహించు. మమ్మల్ని శైతాన్ నుండి రక్షించు. మా జీవితానికి హుస్నుల్ ఖాతిమహను ప్రసాదించు. దునియాలో మేలు, ఆఖిరహ్లో విజయం మరియు నీ అపార కరుణతో జన్నతుల్ ఫిర్దౌసును మాకు అనుగ్రహించు. ఆమీన్. అల్లాహ్ తాలా మనందరికీ నిజాయితీతో తౌబా చేసే హృదయాన్ని, ఆయన కరుణపై ఎప్పుడూ ఆశ కోల్పోని ఈమాన్ను మరియు చివరి శ్వాస వరకు ఆయన విధేయతలో స్థిరంగా జీవించే తౌఫీక్ను అనుగ్రహించుగాక. ఆమీన్.